టేస్టీ టేస్టీ మటన్ కర్రీని చపాతీలోకి మన అన్నంలోకి చక్కగా చేసుకోవడం ఎలాగో కుక్కర్లో చెప్తానండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి, వీడియోలు వస్తాయి. సో కేజీ మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా తరిగేసుకొని మిక్సీలో వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద 2 టీ స్పూన్స్, దాల్చిన చెక్క 2 పెద్దవి 2 సైజులు ముక్కలు అనమాట, పెద్ద సైజు ముక్కలు 2. నెక్స్ట్ లవంగాలు అవి నేను 12 వేసానండి. మటన్ కదా, స్మెల్ రాకుండా ఉండాలంటే వేయాలి. గసగసాలు కంపల్సరీగా వేయాలండి, 1 స్పూన్ వేసేయండి, పడతాయి అన్నమాట. ఒక చిన్న స్పూన్ వేయాలన్నమాట. నెక్స్ట్ మామూలు చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా ఉంచుకోండి పక్కన. ఒక యాలక వేయండి. వేసేసిన తర్వాత వాటిని మిక్సీ చేసి పెట్టేసుకోండి పక్కన. తర్వాత కుక్కర్ పొయ్యి మీద పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులో వేసి బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసేయండి. వేసేసి ఒక చిన్న స్పూను పసుపు వేయండి, ఎందుకంటే కారంలో పసుపు అది ఉంటుంది కాబట్టి పర్వాలేదు. నెక్స్ట్ 3 బిగ్ స్పూన్స్ అంటే పెద్ద స్పూన్స్తో 3 మసాలా కారం అంటాం అనమాట, ఇది వేయాలండి. కొంచెం ఎక్సెస్ కావాలంటే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకుంటే తినలేరనమాట. సో వేసేసుకున్నాక బాగా కలపాలండి, నీరంతా ఎవాపరేట్ అయ్యే వరకు. ఉప్పు మాత్రం అప్పుడే వేసేయకండి. బాగా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా అప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ని అంతటిని ఇందులో వేసేసి అప్పుడు ఉప్పు వేసి మసాలా పౌడర్ ఒక 1.5 స్పూన్ వరకు పడుతుందండి, వేసేయాలి. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి 1.5 స్పూన్ సరిపోద్ది అనమాట. వాటర్ ఏమో 1/2 గ్లాసుకి మించి వేసేయకండి వాటరు, ఎందుకంటే మటన్లో ఉంటుంది కాబట్టి. అది ఇది కలిపి బాగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత మీకు చాలా వాటర్ అనేది చేరుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, గ్యాస్కెట్ అనేది పెట్టేసి విజిల్ అది పెట్టేసి 12 విజిల్స్, ఖచ్చితంగా 12 విజిల్స్ ఎప్పుడైనా వేయించండి. మటన్ కర్రీకి అద్భుతంగా వస్తుంది అనమాట కూర. తర్వాత సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. మరి ఎక్కువ పెద్ద ఫ్లేమ్లో అయినప్పుడు విజిల్స్ 12 వేయించుకొని చూసుకోండి, మీ కెపాసిటీ, కుక్కర్ కెపాసిటీ చూసుకోండి. అదిగో నేను ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసానో అంతే వేయండి, మరి ఎక్కువ వేసేయకూడదు. అప్పుడు విజిల్స్ ఒక 12 వరకు అది క్యాపబుల్ అనమాట, చేస్తుంది అనమాట. చేసేసిన తర్వాత చక్కగా ఉడుకుతుంది. అప్పుడు ఆపేయండి. ఆపేసిన తర్వాత ఎంతవరకు 12 విజిల్స్ అయిపోయినాక ఆపేసి దించేసి మొత్తం ఆవిరంతా పోయినంత వరకు ఉంచి ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ మనం బాగా కలుపుతూ సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మనం చక్కగా దాన్ని ఉడకనివ్వాలన్నమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటేనండి, మనకి చిన్న బాయ్స్ బేబీ గర్ల్స్ అని పుడుతూ ఉంటారు కదా, 1 మంత్ లోపల ఉన్నోళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పండగలప్పుడు గోల్డ్వి చేతికి ఉంగరాలు అవి పెట్టకండి. వాళ్ళు మన హడావిడిలో మనం ఉంటాం, వాళ్ళ నిద్రలో ఇలా నోట్లో ఇలా పెట్టుకొని చాలా చిన్నపిల్లలు కదా మంత్స్ బేబీస్ అంటే. ఒకసారి అలాగే మా సిస్టర్ వాళ్ళ బాబుకి అలాగే జరిగిందండి, మింగేశాడనమాట. మింగేస్తే అది కడుపులోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఎక్కడైనా పడిపోయిందేమో మొత్తం ఉయ్యాలంతా. అప్పటికి ఎంత ఉయ్యాల వేసే టైం అంటే ఒక 21 days కదా వేస్తాం, ఆ టైం అప్పుడే ఉంగరం మింగేశాడనమాట. మింగేస్తే అప్పుడు తీసుకెళ్తే చూశారు డాక్టర్ గారు. చూసేసిన తర్వాత అప్పుడు చెప్పారనమాట, చూద్దాము రేపు వాడి వెళ్ళి ల్యాబొరేటరీలో అయితే పడిపోతుంది, లేదు అంటే అప్పుడు ఎక్స్రేలు అవి తీద్దాం అనేసి. అంటే లక్కీగా మరుసటి రోజు చక్కగా వచ్చేసిందండి బయటికి, వాడు బాత్రూమ్ వెళ్ళినప్పుడు. అలాగా చిన్నపిల్లలకి అలాంటివి పెట్టకండి. సో చూసారా కర్రీ ఇలాగా మనం ఓపెన్ చేయగానే 12 విజిల్స్ వేసిన తర్వాత ఇలా వచ్చింది, చూసారు కదా. సో దీన్ని ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలండి. అప్పుడు ఏం చేస్తారు, మూత తీసేసి పక్కన పెట్టేసి దీన్ని అలా సిమ్ మీద ఉడికించుతూ ఉండాలన్నమాట. బాగా దగ్గరికి అయితేనే మటన్ కర్రీ బాగుంటుందండి. ఎక్కువగా వాటరీగా ఉంటే మాత్రం అస్సలు బాగోదన్నమాట. ఇదిగోండి చూసారు ఇలా అయిపోయిందన్నమాట. దీని ఒక చిత్రం. అందరూ కూడా చికెన్ కర్రీలు వండుతున్నారు, ఇది మటన్ చేయొచ్చు కదని ఎవ్వరు అనలేదండి, కానీ నేనే చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ కుక్కర్లో కొంచెం ఒక పిడికిడి అన్నం వేసేసి బాగా కలిపేసి చక్కగా రసం కూడా మనం వేస్టేజ్ కాకుండా మనం భోజనంలోకి తినేయచ్చు అనమాట. ఇంకే ఇలాంటి పిచ్చి సలహాలన్నీ మాకు తెలుసు, మేము చేసేది అదేని అని అంటారా, అందరి ఇళ్ళల్లో అవే జరుగుతాయండి. సో అందరూ కూడా ఇలా లాస్ట్లో వచ్చి దానిలో రైస్ వేసుకొని కలుపుకొని తింటారనమాట. నాకు తెలుసు ఆ విషయం, మీరు చెప్పకపోయినా. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.